వసంత్ కన్నాభిరాణి గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. వసంత్, స్త్రీ శక్తి సంఘటన యాదృచ్ఛికంగా జరిగిందా, లేకపోతే అంటే చాలా కార్యక్రమాల తర్వాత, చర్చల తర్వాత ఒక సంఘంగా ప్రారంభించాలని అనుకున్నారు? స్త్రీ శక్తి పెట్టడం అప్పుడు ఏమంటే, రమా నేను స్నేహితులు. రమా యూస్ టు వర్క్ ఇన్ రెడ్డి కాలేజ్, లలిత నా స్టూడెంట్. I think Vimla also is my student. Ambika was my student. Ambika తీసుకుపోయి జైలు వేస్తారు. జైలు నుంచి రిలీజ్ చేయంగానే నేరుగా అక్కడ స్టాఫ్ రూమ్కి వచ్చి నన్ను ఇట్లా పిలిచేది. నా బాస్ అందరు తిట్టేది, ఈమె ఎందుకు వస్తుంది ఈ కాలేజీకి, వచ్చి ఉన్న పిల్లల్ని పీక్కపోతుందని. అంబీ వాజ్ అ ఫ్రెండ్. సో వీళ్ళందరూ ఉండే వరకు సరే కొంచెం మనం అంటే వీ వర్ ఆల్సో టాకింగ్ టు లెఫ్ట్ గ్రూప్స్, బట్ కొంచెం రత్నమాల ఉండేది. సరే కొంచెం మనం విమెన్ గురించి మాట్లాడితే బాగుంటుందని ఒక విమెన్స్ గ్రూప్ సెటప్, స్త్రీ శక్తి సంఘటన అప్పుడు సెటప్ చేశాము. ఎందుకంటే అందరు ఎట్లా ఫ్రెండ్స్ కాబట్టి కలుసుకుంటాం, మాట్లాడతాం, ఎక్కడ వెళ్ళాలో వెళ్తాము. అది ఫార్మల్గా స్త్రీ శక్తి అని పెట్టాలి అని పేరు పెట్టి ఎప్పుడు రమా ఇంట్లో కలుసుకోవడం ఎక్కువ. బట్ చాలా ఇళ్ళు బాగానే పనిచేసాము, చాలా చురుగ్గా పనిచేసాము. స్త్రీ శక్తి సంఘటనలో ఎట్లాంటి కార్యక్రమాలు చేసేవాళ్ళు? స్త్రీ శక్తిలో ముందు ఏమంటే, మనం ఇష్యూస్ మాట్లాడాలంటే పార్టీ వాళ్ళతో మాట్లాడితే లాభం లేదు, వాళ్ళు కొట్టేస్తారు, ఎవరు వినరు. అందులో రత్నమాల వాజ్ కీ ఇన్ దట్ బికాజ్ షీ కమ్ అండ్ టెల్ us. సో వి సెడ్ లేదు, మన హక్కుల గురించి, స్త్రీల హక్కుల గురించి, స్త్రీల ఇష్యూస్ వేరేగా ఉంటాయి అని మనం ఒక మీటింగ్ పెట్టుకోవాలి, మనం ఒక గ్రూప్ ఫామ్ చేయాలని. ముందు అదే సూజీ, వీణ, రమ, నేను, లలిత, రత్నమాల వచ్చేది, విజయ వచ్చేది. అందరు కూర్చొని ఏ ఇష్యూ ఉన్నా కానీ ఏది జరిగితే దాన్ని కూర్చొని ఇట్లా విడదీసి మాట్లాడేది. అది మాకు చాలా హాయిగా ఉండేది. నాటకాలు కూడా వేశారు కదా? నాటకాలు కూడా అప్పుడు ఏమంటే ఇంకా బస్తీలో పోయి కొంచెం మనం ఈ స్త్రీ పురుషుల దీని మీద నాటకాలు వేస్తే బాగుంటుందని స్ట్రీట్ థియేటర్ కొంచెం బాదల్ సర్కార్ వచ్చిండే అప్పుడు యాక్షన్ ఫర్ వరల్డ్ సాలిడారిటీలో ఆయన ట్రైనింగ్ చేయడానికి. మళ్ళీ ఆయనను పిలుచుకొని మేము ట్రైనింగ్ తీసుకొని బస్తీ వెళ్ళి ట్రైనింగ్ చేసేది. అండ్ అవర్ ప్లేస్ మేమే రాసుకునేది. మా ప్లేస్ విల్ బి ఆన్ వైలెన్స్ అగైన్స్ట్ విమెన్. అంటే మొగుడు వస్తాడు, ఇంటికి కొడతాడు, చేస్తాడు. దాంట్లో హరినారాయణ్, కామేశ్వరీస్ హస్బెండ్, వాజ్ వెరీ యూస్ఫుల్. అన్నిట్లో హీ యూస్ టు టేక్ పార్ట్. మనకు తెలియని మన చరిత్ర చేయాలని అంటే ఏదో ఎవరితోనో మాట్లాడిన తర్వాత అయ్యో వీళ్ళు ఇంత చేశారు, ఇది మనం డాక్యుమెంట్ చేస్తే బాగుంటుందని అనుకుంటే ముగ్గురు నలుగురు వాళ్ళు సృజీ, లలిత, రమ అందరు పోదామని. నన్ను అడిగితే నాకొద్దు, నాకేం తెలుసు దీని గురించి. అంటే అసలు ఆ ఆలోచన ఎట్లా వచ్చింది? మన సాయుధ పోరాటంలో పాల్గొన్న మహిళల అది ఏదో అభిప్రాయాలు మాట్లాడే వరకు ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళందరూ గొప్ప చెప్పుకుంటారు వాళ్ళు చేసిన దాని గురించి, వీళ్ళ కథ అట్లే కొట్టుకోబోతుంది కదా అని మాలో డిస్కషన్లో వచ్చే. సరే అది డాక్యుమెంట్ చేస్తే వాళ్ళు చాలా చేశారని తెలిసింది. అది చేసింది ఎక్కడ రాసిలేదు, మనం కనీసం దాన్ని ఒక ఇది పెట్టాలి, దానికి ఒక గుర్తు పెట్టాలి అనేది డిస్కషన్లో వచ్చింది. కానీ దానికని స్టడీ గ్రూప్ ఒకటి సెట్ అయితే నేను వద్దు అన్నా, నా వల్ల కాదు, నాకేం పెద్ద సంబంధం లేదు, నేను వాలంటీర్ చేయలేదానికి. అప్పుడు వీణ వచ్చి తిట్టింది. నేను నాకేం తెలుసు వీణ, మీరంతా పాలిటిక్స్లో ఉన్న వాళ్ళు, చేసిన వాళ్ళు, మీరు పోండి, నాకు చేత, నేను ఇక్కడ చేసి నేను చాలు. ఐ రియలీ సిన్సియర్లీ సెడ్ దట్. వీణ అన్నది నువ్వు ఎట్లా అంటావు అన్నమాట, నీ చిన్న ఆయన జైలు ఉన్నాడు, మీ చిన్న తాతలు ఇద్దరు జైల్లో ఉన్నారు, కమ్యూనిస్ట్ పార్టీ మీ పుట్టుకతో వచ్చింది, అది ఎందుకు నువ్వు వీళ్ళని అంటావు, నువ్వు కాకపోతే ఎట్లా అంది. అని అన్నది కాబట్టి సరే అప్పుడు ఆహా అని ఒప్పుకుని. లేకపోతే నాకెందుకు ఒక్క విధంగా నాకు అర్హత లేదు అని అనిపించేది అప్పుడంతా. సో ఇట్ వాజ్ అ గ్రేట్ థింగ్. అట్లా వెళ్ళి ఊరు వెళ్ళి వీళ్ళని ఇంటర్వ్యూ చేయడము, వినడము, వాళ్ళ ఇవి రికార్డింగ్ పెట్టుకోవడం. ఒక్కటే మాకు చాలా కష్టమైంది స్వరాజ్యం. మళ్ళీ స్వరాజ్యం ఈ ఊర్లో ఉంటుంది, అక్కడ పోతే అక్కడి నుంచి మీటింగ్కి ఎక్కువ వెళ్ళిపోయి ఉంటుంది. ఆమెను ఎన్ని చోట్లకి వెళ్ళాము. ఆఖరికి ఆమెకే అనిపించింది, అయ్యో అందరు కథలు వస్తాయి నాది రావని. మా ఇంటికి వచ్చింది, హైదరాబాద్కి వచ్చి చెప్తూ పోయింది కథ. రికార్డర్ పెట్టి అందరు ఇట్లా మంచం మీద కూర్చొని అందరు వింటున్నాం. విని 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 ఆమెను పంపించిన తర్వాత చూస్తే రికార్డర్ ఆన్ చేయలేదు. మళ్ళీ తర్వాత ఎప్పుడు చేసి అదే రికార్డ్ చేసుకున్నాం.
మళ్ళీ తర్వాత దాంట్లో బాగా పనిచేశాను. ఆ తెలుగునంతా ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడము నేనే చేశాను మొత్తం. మీరు హైదరాబాద్ ఏక్తా పేరుతో కేశవరావు జాదవరావు గారితో చాలా పనిచేశారు. ఎట్లా ఉండేది అప్పుడు పరిస్థితి? నాకు పెద్ద గురువులు అని చెప్తే జాదవ్ ఒకడు. పాత బస్తీలో మొత్తం ఎన్ని స్ట్రీట్స్లో వెళ్ళాను, ఇట్లా నెత్తురు పారుతుంటే దాటుకొని వెళ్ళిన రోజులు ఉన్నాయి. వేరెక్కడన్నా ముస్లిం క్లయింట్స్ అక్కడ ఏదైనా రిలీఫ్ ఇవ్వాలంటే నన్ను పిలిచేది, నువ్వు రా, నన్ను తీసుకెళ్ళి వాళ్ళు. అప్పుడు పెద్ద స్టాండింగ్ లేదు కానీ నాకు భయం లేదని తీసుకెళ్ళేది వాళ్ళు. ఆ రిలీఫ్ వర్క్లంతా ఇన్వాల్వ్ అయ్యాను. తర్వాత జాదవ్ వల్ల అంటే మీటింగ్స్ యూస్ టు దెన్ వి ఫౌండ్ సంథింగ్ కూడా హైదరాబాద్ ఏక్తా. హైదరాబాద్ ఇంట్లో మీటింగ్లు అన్నీ జరిగేది. జాదవ్ వచ్చేది, జీవన్ వచ్చేది, చాలామంది వచ్చేది. అప్పుడు ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా వచ్చి కూర్చునేది. ఇట్లనే డ్రాయింగ్ రూమ్ ఇంతే. ఈ రూమ్లో కూర్చొని అందరి కింద కూర్చొని మాట్లాడేది, ఇక్కడ వెళ్ళాలి, ఏం చేయాలి, ఎట్లా మాట్లాడాలి, రైట్స్ అప్పుడు వెళ్ళేది. కానీ ఒక్కటి చెప్పడం ఏమంటే, ముస్లిం గ్రూప్స్ దగ్గర వెళ్ళి ముస్లిం ఇళ్ళకి వెళ్తే వాళ్ళు చాలా శ్రద్ధగా వీళ్ళు వచ్చారు కదా అని చాలా శ్రద్ధగా చెప్పేది, ఇష్టంగా చెప్పేది. కానీ కొన్ని హిందూ గ్రూప్స్ దగ్గర వెళ్ళి అడిగితే ఏం జరిగింది ఏంటంటే, ఇక్కడ వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు, అక్కడ వెళ్ళారా అని అడుగుతారు. అంటే ఆ డిస్టింక్షన్ అక్కడ తెలిసింది ఒకసారి. దట్ యూస్ టు మేక్ మీ ఫీల్ అ బిట్ బ్యాడ్, బట్ యూ కాంట్ హెల్ప్ ఇట్. సరే, ఐ యూస్ థింక్ దీస్ ఆర్ ఆల్ గౌడీస్, గౌండోళ్ళు, అందుకని సంథింగ్ గివ్ సమ్ రీజన్ గుడ్. ఇట్స్ బేసికలీ ఐ డోంట్ నో. సో హైదరాబాద్ ఏక్తాలో చాలా యాక్టివ్. జాదవ్ వల్ల ఎలక్షన్స్లో ఎట్లా నిలబడాలని తెలిసేది. నన్ను తీసుకెళ్ళి జాదవ్ వచ్చి నువ్వు ఓల్డ్ సిటీలో మాట్లాడాలా, సరే అని వెళ్తాను. పేవ్మెంట్ మీద ఒక మైక్ నిలబెడతాడు, మాట్లాడు అంటాడు. ఒక్క మనిషి ఒక ఈగ ఉండదు ఎదుట. మాట్లాడు అంటే సరే మాట్లాడేది. తర్వాత నేను అన్నాను, జాదవ్ నువ్వు కుర్చీలు వేస్తావు, ఒక్క ఈగ రాదు అక్కడ, ఒక్కరు వచ్చి కూర్చో, నువ్వు తప్ప ఎవరు ఉండరు అక్కడ. నన్ను మాట్లాడు అంటావు, ఎందుకు ఇది ఎవరు లేకుండా ఎందుకు మీటింగ్ పెట్టానని పేరు కాదు. ఆయన అన్నాడు, నీకు అర్థం కాదు. అట్లా చాలా నేర్చుకున్నాను జాదవ్ దగ్గర. నీకు అర్థం కాదు, ఓల్డ్ సిటీలో వాళ్ళు ఓపెన్గా వచ్చి మీటింగ్లో కూర్చోరు, కానీ ప్రతి తలుపు వెనుక, ప్రతి కిటికీ వెనుక వింటూనే ఉంటారు. అందుకు నువ్వు మైక్ పెట్టి మాట్లాడితే నీ ప్రతి మాట అందరికి అందుతుంది, కానీ వాళ్ళు ఓపెన్గా వచ్చి కూర్చోరు. దాని తర్వాత ఏంటంటే, జాదవ్ ఇందిరాగాంధీ నామినేషన్ ఫైల్ చేస్తే జాదవ్ పోయి అక్కడ ఒక నామినేషన్ ఫైల్ చేసి వస్తాడు. ఎందుకు కర్మ డబ్బులు వేస్ట్ అవుతాయి, ఎందుకు ఫైల్ చేస్తావు, నువ్వైతే గెలవవు తెలుసు, ఇందిరాగాంధీ ముందు ఎట్లా గెలుస్తావు, ఎందుకు పెడతావు అంటే. దెన్ అగైన్ హీ టాట్ మీ, హీ ఈజ్ రియలీ మై గురు. హీ సెడ్, నీకు తెలియదు వసంత్, ఇఫ్ యూర్ ఎ క్యాండిడేట్ నువ్వు ప్లాట్ఫామ్ పెట్టి మాట్లాడవచ్చు, ఇఫ్ యూఆర్ నాట్ ఎ క్యాండిడేట్ యూ కాంట్ హోల్డ్ ఎ మీటింగ్. దట్ సంథింగ్ ఐ లర్న్ ఫ్రమ్ జాదవ్. సో ఆమె ఎక్కడ మీటింగ్ పెడితే పక్కన ఈయన ఒక డయస్ చేసుకొని మేమంతా వెళ్ళి మాటలు, నేను, రమ, లలిత, Veena, I don't remember how much Veena came, but all of us would go for these meetings. రాత్రి 7 గంటలకు బయలుదేరి వెళ్ళిపోయి ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో వెళ్ళి మీటింగ్స్లో మాట్లాడుకుంటూ అది చాలా, ఇట్ వాస్ అ బిగ్ ఎడ్యుకేషన్ ఫర్ మీ. పాత బస్తీలో పనిచేయడం, కమ్యూనల్ హామీ మీద పనిచేయడము, ఇట్లా డిస్ట్రిక్ట్స్లో అంతా వెళ్ళి మాట్లాడడం, ఏ మీటింగ్లో అంటే అంతే. మా వాళ్ళు కూడా గోపాల్, శశేంద్ర కూడా వచ్చేది, వాళ్ళు అక్కడ ఆడియన్స్లో కూర్చునేవాళ్ళు. వాళ్ళు పోతున్నప్పుడు మనుషులు అనేదంట, వాళ్ళు ఏమన్నా చెప్పని వీళ్ళే నిజం చెప్తున్నారు, బోటియర్ కానీ నిజం చెప్తున్నారు అన్నమాట. కానీ సో that experience really, Jadhav was mine. Khan and Jadhav were both good friends of mine. They're friends of Kanna, friends of mine, but jointly with me. ఇప్పుడు మనకు తెలియని మన చరిత్ర పుస్తకం, ఈ పుస్తకం రాసిన తర్వాత మీరు తెలుగులో కాలం రాసారా? తర్వాత రాశాను. ఓకే, తర్వాత రాశాను. ఆ కఠోర సృజమాలు నాకు రియలీ, నేను దానికి ఒక ఇది ఏం క్లెయిమ్ చేసుకోలేను. ఆర్కే అప్పుడు చాలా వచ్చేది మా ఇంటికి. ఓకే, పర్స్పెక్టివ్స్ ఆర్కే. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఒక ఏదన్నా రాసి ఇవ్వచ్చు కదా అని. ఆయన నేను ఒక ఆర్టికల్ రాసిస్తే నేను ఇంగ్లీష్లో రాసిచ్చేది, ఆయన తీసుకెళ్ళి జ్యోతిలో జర్నలిస్ట్కి ఇచ్చేది. వాళ్ళు నేను ఎంత ఇంట్రెస్ట్తో కూర్చొని దాన్ని ట్రాన్స్లేట్ చేసేదంటే, ఒక్క పదం మార్చకుండా చక్కగా ట్రాన్స్లేట్ చేసేది. నేనేదో టైంపాస్ ఒకటి గీక్కి పంపించేసేది, కానీ ఇట్ విల్ కమ్. అండ్ తర్వాత నేను విన్నది ఏమంటే, చాలా చోట్ల ఆడవాళ్ళు ఆ వెడ్నెస్డే వచ్చే జ్యోతిలో నా కాలం వస్తే, అప్పుడు కఠోర చట్టమాల పేరు లేదు, నా కాలం వస్తుంటే
అందరు కలిసి పనులంతా అయిన తర్వాత 11-11:30 కూర్చొని అందరూ ఒక చోట్ల కూర్చొని చదువుకుంటూ దాని గురించి డిస్కస్ చేసేవాళ్ళు. దాని గురించి ఒక క్లబ్ లాగా ఫామ్ చేసుకునేవాళ్ళు అని నాకు విన్నాను తర్వాత. అది నాకు చాలా చాలా గర్వపడ్డాను. అంటే ఒక నలుగురు అంటే చదివి పడేయడం ఒకటి, కానీ చదివి మనం కూర్చొని దీని గురించి మాట్లాడాలి అని మాట్లాడుతున్నారు. అందరూ ఇళ్ళ పనులు అయిన తర్వాత ఇళ్ళ పైన నేను చాలా చదివేదాన్ని అప్పుడు. పేపర్లో ఒకసారి ఇట్లా చదువుకుంటూ ఉంటే బస్సులో పక్కనున్న ఆమె కూడా నేను చదువుతాను అని చెప్పింది అనమాట. అది చాలా అంత పాపులారిటీ. అది ఒక్కటే నేను ఏబికే ప్రసాద్ దగ్గర పోయి ఇట్లా కాలం రాస్తున్నాను, ఒక్క మాట చెప్తున్నాను నీకు అంటే మంచిగానే చెప్పాడు, మంచిదే. ఆయన చెప్పే తీరు తెలుసు కదా, జార్గన్ వాడొద్దు, జార్గన్ పనికిరాదు, కాలంలో నువ్వు జార్గన్ వేస్తే నేను వేయను, జార్గన్ లేకుండా నాకు జార్గన్ అక్కర్లేదు అక్కడ. సో దట్ బికేమ్ సో పాపులర్. ఆ కఠోర షడ్జమాలు అంత నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సాధారణ అంటే ఏదో జరిగితే ఎవరో తుమ్మారంటే దాన్ని పట్టుకొని రాసేది, ఎవరో దగ్గారంటే దాన్ని పట్టుకొని రాసేది. నా చుట్టూ జరిగే చిన్న చిన్న విషయాలను పట్టుకొని ఐ యూస్ టు బిల్డ్ ఇట్ ఇన్ టు స్టోరీ, సమ్ ఫిలాసఫీ దాని గురించి, దాని నుంచి. అంటే ఆ నాక్ ఉండిందో ఏమో కానీ బట్ పీపుల్ లవ్డ్ ఇట్. అంటే ఆడవాళ్ళు కూర్చొని పనులు తీరిన తర్వాత అందరూ ఇంట్లో కూర్చొని దాని గురించి మాట్లాడుకుంటారంటే నాకు చాలా. ఒక రైటర్ కూడా నాతో అన్నది, తర్వాత అయితే ఆమె ముఖం చూడదు కానీ, నేను కఠోర షడ్జమాలు పారాయణం చేశాను అన్నది. అప్పుడు అంటే మనుషులు చెప్పి ఇది పెద్ద గొప్ప అనుకున్నా. అంటే దెన్ ఐ రియలైజ్ దట్ దెర్ ఇస్ అ పావర్టీ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ థాట్. కానీ నాకు ఆ విషయంలో ఇన్స్పిరేషన్ మీరే వస్తుంది. కాలం రాయడంలో మాత్రము ఆ కఠోర షడ్జమాలు, మీరు ఒక మాట అన్నారు ఒక మీటింగ్లో, కాలం రాస్తున్నాను అని అంటే నెత్తికి గుదిబండ కట్టుకున్నట్టే కాలం రాస్తూ ఉంటే, అంటే చాలా ఒత్తిడి ఉంటుంది రాయటము అనేది. అది నాకు ఎప్పుడు గుర్తుంటుంది. అంటే ఇప్పుడు నీలి మేఘాల టైంలో నిజానికి ఆ పుస్తకం బయటకు రావడంలో కానీ, అంతమందిని ఒక దగ్గరకు తీసుకురావడంలో కానీ మీరు చాలా వర్క్ చేశారు. అంటే చిన్నవాళ్ళం మిమ్మల్ని చూస్తూ ఉన్నాము. అంటే అది అంటే బహుశా స్త్రీవాద ఉద్యమంలో అది చాలా పెద్ద ముందడుగు. అంటే మీరు చేసినటువంటి దానికి ఇప్పటికీ మొన్న మధ్య కూడా ఒక మీటింగ్ అయింది, దాన్ని మళ్ళీ 30 ఏళ్ల తర్వాత. ఆ టైంలో అంటే అంతమందిని ఎట్లా దగ్గరకు తీసుకురాగలిగారు? ఒకటి అంటే వన్ థింగ్ వాజ్ వోల్కా వాజ్ ఇన్వాల్వ్డ్. షీ వాజ్ అ రైటర్, ఎవ్రీబడి, లాట్ ఆఫ్ విమెన్ యూస్ టు రీడ్ హర్. కానీ వాళ్ళు కొంచెం పర్సనల్ ఫ్రెండ్షిప్తోని వచ్చి ఉన్న విషయాలు కూడా చెప్పేది. అంటే ఒక అమ్మాయి ఏదో సెక్స్ గురించో దేని గురించి, ఐ డోంట్ రిమెంబర్, షీ రోట్ అబౌట్ సంథింగ్, షీ నాట్ మ్యారీడ్. ఒకడు వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చొని నీకెట్లా తెలిసేది అని అడుగుతాడంట, చంపలు వాయించొద్దు. సో అది ఆమె చెప్పిన తర్వాత మేము అనుకున్నాం, ఇట్లా ఇంత పొగరు పోతనం వదలకూడదు మన ఊరికి. సో అంత పెట్టి ఒక దగ్గర అంటే అడిగే వరకు ఇట్లా ఎన్ని వచ్చాయంటే, మీరు రాసిన కవితలు పంపించండి అంటే ఎన్ని పంపించారంటే పట్టుకోలేని. సరే అది పెట్టి పుస్తకం పెట్టడం, మళ్ళీ మీటింగ్ పెట్టి దాన్ని ఇనాగ్రేట్ చేయడం, మళ్ళీ దాన్ని యానివర్సరీ చేయడము, అదంతా ఫర్ విమెన్ ఇట్ బికేమ్ ఎ బిగ్ సెలబ్రేషన్. అంటే విమెన్ని ఒక రైటర్గా, పోయేట్గా ఎవరు చూడకటంలే. ఏదో పాతకాలం వాళ్ళని ఏదన్నా చెప్పుకుంటారు కానీ ఇప్పుడు రాసే వాళ్ళని అందరిని తీసి పారేయడమే పని అయిపోయింది. నీకు ఇట్లా తెలుసు, నీకేంటి, అంతేనా ఏంటి. వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ దొరికింది. ఐ థింక్ ఇంపార్టెంట్ థింగ్ అబౌట్ నీలి మేఘాలు వాజ్ విమెన్ పోయట్స్కి ఒక ప్లాట్ఫామ్ దొరికింది. అంటే మేము కూడా రైటర్స్, మేము పోయట్స్, మా కవితలు ఇవి, చదవండి పడేయండి ఏమన్నా చేసుకోండి, కానీ ఇవి ఉన్నాయి. అది చదవకుండా ఉండలేకపోయారు అందరు చదవడం. అందులో చేకు రామారావు వాజ్ బిగ్ ఫ్యాన్. అంటే నా కాలమ్స్ కూడా చదివేది. ఈ నీలి మేఘాలో కూడా హీ వుడ్ రీడ్. వోల్కా వాజ్ సెంట్రల్ బికాజ్ షీ న్యూ రైటర్స్. నా రైటర్స్తో అంత పెద్ద సంబంధం లేదు, జనరల్ పబ్లిక్తో ఉంది కానీ. సో అందరు వచ్చారు, మీటింగ్ జరిగింది, బాగా పుస్తక ఆవిష్కరణ జరిగింది. అది ఐ థింక్ ఇట్ వాజ్ అ గుడ్ పాయింట్. అది అంటే చాలా మంది రావటము ప్రెస్ క్లబ్ లో అయినట్టు అందరికీ. అంటే పెద్దవాళ్ళనే పిలవకుండా, అంతకుముందు కూడా విమెన్ రైటర్స్ లేరేం కాదు, వాసిరెడ్డి సీతాదేవి ఉండింది, ఇంకొక పెద్ద వాళ్ళు ఉన్నారు.
కానీ అందరూ నువ్వు నేను ఒక పోయం రాస్తే కూడా మనం రైటర్సే మనం వేసుకోగలుగుతాం అన్న ఆ పేరు కానీ ఆ నమ్మకం కానీ కలిగించడం నీలిమిగలుతుంది కదా. ఇప్పుడు మీరు గద్దర్ది ట్రాన్స్లేట్ చేశారు మొత్తం అదంతా. అయితే అంటే ఆ క్రమంలో ఆ ట్రాన్స్లేషన్కి నిజంగా అవి అంత తొందరగా సులభంగా లొంగే అంశాలేనా? కొంచెం కష్టపడి ఉంటాను ఇక్కడక్కడ. బట్ ఐఎమ్ బేసికలీ a translator more than a writer. I mean, I like translation. I can catch. అది తెలుగులో చదువుతుంటే నాకు ఇంగ్లీష్లో రింగ్ అవుతుంది. I mean, if it interests me. If it doesn't interest me, I'm ముట్టుకోను. But if it interests me, I'm basically a translator. అందుకని గద్దర్ అయితే అది ట్రాన్స్లేషనే కాదు, he was such a friend. మళ్ళీ ఈయనను కాల్చడానికి వచ్చిన రోజు ఆయన వెళ్ళి కాల్చారు. ఐ మీన్ దట్ బుల్లెట్ వాజ్ అ కామన్ థింగ్. ఈయనను కాల్చలేదారు కానీ ఇక్కడ వచ్చి గుంపు వచ్చేసారు. మళ్ళీ ఆయనతో హాస్పిటల్లో నేను వెళ్ళి వాళ్ళందరూ బయట వాళ్ళందరూ మేడం మీరు వెళ్ళండి వాళ్ళు చంపేశారు డాక్టర్ లోపల ఆయన అంటే నేను లోపల వెళ్తే వాళ్ళు అన్నారు ఈయన ఇక్కడ కాదు నిమ్స్లో పెట్టాలి, నిమ్స్లో పెట్టకపోతే ఈయన బతకడు. వాళ్ళు ఆ బయట గుంపు ఆయన తీసుకుపోనియరు. వాళ్ళు ఏమంటే బయట తీసుకెళ్ళి చంపేస్తారని భయం. సరే మీరు ఉండండి అని నేను బయట వెళ్ళి మీరంతా నోరుమయ్యండి కొంచెం ఊరుకోండి ఆయన నిమ్స్కి తీసుకువెళ్ళాలి నేను వెళ్తాను ఎంబడి మీరు వెళ్తారని నేను వెళ్తాను కానీ మీరెవ్వరూ అడ్డం రాకుండా ఎందుకంటే ఇది అన్కాన్షియస్. మీరు ఆ రోజు నాకు గుర్తుంది మీరు ఆ రోజు అది చెప్తూ ఉన్నప్పుడు మేమంతా అక్కడే ఉన్నాము. అంటే చాలా ఫెరోషియస్ గా చెప్పారు ఆ రోజు. అది చెప్పే వరకే పోనిచ్చారు. అప్పుడు కూడా కేఎస్ సంబడి వాజ్ దే ఈ సెడ్ మీరు ఆ బండిలో వెళ్ళాలి. సరే వెళ్తాను. వెళ్ళి మళ్ళీ ఆయన హాస్పిటల్ చేరాడు. సరే బాగా అయ్యాడు వచ్చాడు. దాని తర్వాత అందరితో వెరీ క్లోజ్ రిలేషన్షిప్. దుర్సాని అని పిలిచేది నన్ను. ఆయన సారు నేను దుర్సాని 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 అనుకుంటూ వచ్చాడు. దీని ఒకసారి ఒక్క పోయం కావాలి మా కలెక్షన్ కోసం అని అడిగితే మొత్తం ఫైల్ తెచ్చి పడేసిపోయాడు. తీసుకుపోమంటే తీసుకుపోడు. తర్వాత నాకు అర్థమైంది. పిలిచి అడిగాను ఏంటి కదా నన్ను ట్రాన్స్లేట్ చేయమని పెట్టావా ఎందుకు తీసుకుపోవటం లేదు. అరే నీకు టైం ఉంటే చేయరా దొరసాని అన్నాడు. సరే చేయవలసింది కదా అని చేశాను. సో ఇట్లా వన్ థింగ్ త్రూ కన్నా ఆల్ హిస్ కాంటాక్ట్స్ రాగానే గద్దర్ చరబండి రాజు నాతో ఎంత ప్రేమగా ఉండేదంటే చెప్పలేను. చాలా మాట్లాడేది చాలా హాయిగా. ఫెమినిజంతో పాటు కమ్యూనలిజము పాలిటిక్స్ అన్నీ కలుసుకొని వస్తాయి కదా అన్నీ డిస్కస్ చేయడము కలవడము అంటే నేను చాలా పెరిగాను ఆ టైంలో. ఇప్పుడు స్త్రీ శక్తి సంఘటన తర్వాత అస్మిత అన్వేషి అంటే మూడు చాలా ప్రభావాన్ని కలిగించిన సంస్థలు. మీ అస్మితతో మీరు చేసిన ఒక ప్రయోగం ఉంది అంటే మహిళా ఉద్యమాలలో చాలామందిని యంగ్ యాక్టివిస్టుల్ని తీసుకోవడం తర్వాత చాలా ట్రైనింగ్స్ చేశారు. మొత్తం గ్రామాల వరకు వెళ్ళి గ్రామాలకు వెళ్ళి కూర్చొని రాత్రంతా మాట్లాడేది వాళ్ళతోనే. మీ ఆ ఎక్స్పీరియన్సెస్ చెప్ప. అదేమంటే ముందు ఒక మీటింగ్ ఇక్కడ పరేడ్ గ్రౌండ్ దగ్గర ఒక ఫంక్షన్ హాల్ ఉంది అక్కడ పెట్టాము. అక్కడ అందరికి రాసి మీరు రమ్మండి అంటే 1000 ఎక్కువ ఆడవాళ్ళు వచ్చేసారు. నిండిపోయారు హాల్ అంతా ఆడవాళ్ళతో. అదంతా మేమే మాట్లాడడాము ఇట్ట విషయం. వాళ్ళు ఎంత శ్రద్ధతో విన్నారు ఎంత ఇదిగా వెళ్ళారంటే మాకు చాలా బాగా అనిపించింది. అది కాకుండా వీళ్ళందరి గ్రూప్స్ కూడా మాతో ట్రైనింగ్ కావాలి మా ఆడవాళ్ళకి ట్రైనింగ్ అంటే మేము అర్థం చేసుకున్నాం. ట్రైనింగ్ ఇవ్వకపోతే ట్రైనింగ్ అంటే ఏంటి ఫెమినిస్ట్ సిద్ధాంతాలు ఏంటి మన హక్కులు ఏంటి మనం ఎట్లా ఉండాలి దీని గురించి మాట్లాడేవాళ్ళు లేకుండా అందరిని వాడిని అణచివేస్తూ ఉంటే పనికి తీసుకుంటారు కానీ వాళ్ళు మాట్లాడితే అణచివేస్తారు. దానికి కొంచెం ఎదురుగా మనం చేసుకోవాలి. మా ఆర్గనైజేషన్ పెద్ద పేరుంది పెద్దవాళ్ళం ఉన్న దాంట్లో అందుకని ఎవరు డైరెక్టర్స్ మమ్మల్ని వద్దనలేదు. అందరూ పిలిచేవాళ్ళు మేమే ఖర్చులు పెట్టుకొని వెళ్ళేవాళ్ళం. వెళ్ళి వీళ్ళతో మాట్లాడే వరకు చాలా చాలా బాగా డెవలప్ అయింది అది. అంటే మొత్తం ఆల్ ఓవర్ ఆంధ్ర అండ్ తెలంగాణ అస్మిత వల్ల ట్రైనింగ్స్ జరిగింది నేర్చుకున్న వాళ్ళు చాలా సంస్థలు చేశారు. మీరు ఒకసారి మేము కూడా అనుకున్నాం చేస్తున్నాము చాలని చేస్తున్నాము తిరుగుతున్నాము ఇట్లా కానీ అసలు నిజంగా ఇది పనిచేస్తుందా చూద్దాం మనం కూడా మనని ఎవరు రారో ఇవాల్యుయేట్ చేయడానికి మనమే చేయించుకుంటాము ఇవాల్యుయేషన్ అన్నప్పుడు గోగు శ్యామలను పిలిచాం. గోగు శ్యామలను పిలిచి ఆమెకు అడ్రసెస్ ఇచ్చి ఇక్కడంతా మేము వెళ్ళాము. నీకు ఇష్టం వచ్చిన చోటు నువ్వు వెళ్ళు. నువ్వు వెళ్ళి అక్కడ ఒక రాత్రి ఉండి వాళ్ళతో మాట్లాడి
గోకుశ్యామల వచ్చి షీ వాజ్ సో ఇంప్రెస్డ్. ఎంత నేను చెప్పుకోలేను అన్నది. రాత్రంతా అసలు పడుకోబుద్ధి పుట్టదు. వీళ్ళతో మాట్లాడుతుంటే ఎంతన్నా ఎన్ని హక్కులు నేర్పించారు, ఎన్ని విషయాలు నేర్పించారు. అంటే నాట్ ఓన్లీ విమెన్, ఈవెన్ యూత్ యూస్ టు కమ్ అండ్ సే దట్ దే లర్న్డ్ అబౌట్ దర్ రైట్స్, అబౌట్ దళిత్, బికాస్ వీ టాక్ అబౌట్ దళిత్ రైట్స్. అప్పుడు ఆమె చాలా మంచి రిపోర్ట్ ఇచ్చింది. అంటే అది ఇక రిపోర్ట్ వదిలిపెట్టింది, రిపోర్ట్ ఎవరికి చూపించటం లేదు. కానీ ఆమె ఎంత సంతోషపడిందంటే నేను చెప్పలే. ఇంత చాలా బాగా పనిచేశారు, అసలు ఎంత చెప్తుంటే నాకు ఇది అవుతుందని. ఈ శ్యామల మాటలు వినే వరకు మాకు ఇంకా కొంచెం ధైర్యం పెరిగింది. ఇప్పుడు అంటే మీరు అస్మితాలో ఇంకా అంటే చాలా యంగ్ యాక్టివిస్టులను కూడా నర్చర్ చేశారు. అందరూ దాదాపు ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు సంస్థలు పెట్టారు, చాలా నడిపిస్తున్నారు. సుమిత్ర కావచ్చు, ఉషా కావచ్చు, ఇంకా చాలా మంది ఉన్నారు కదా. అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. అంటే ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళందరూ ప్రతి వాళ్ళు ఒక్కొక్క సంవత్సరం పెడితే ఇంకా దానికన్నా ఏం కావాలి. అక్కడి పువ్వులు పండ్లు అంటే అదే కదా. ఇప్పుడు అస్మిత లేకపోవడం వల్ల నష్టం ఏం లేదు, ఎందుకంటే అస్మిత నుంచి పెట్టుకొచ్చిన వాళ్ళు ఎంతో మంది ఎన్నో ఆర్గనైజేషన్స్ నడుపుతున్నారు. ఇక్కడ మనకు తెలిసి సుమిత్ర, శాంతి, తన ఉషా ఉంది. అక్కడ ఆంధ్రాలో ఎంతమంది ఉన్నారు, చాలా ఉన్నారు. సో అంతకన్నా వి ఫినిష్డ్ ఆ జాబ్, అయిపోయింది, మా రోల్ అయిపోయిందని అనుకోవాలంతే. మీరు కన్నభిరాణి గారు అంటే జీవిత సహచరులుగా రెండు సమాంతరంగా మీరు స్త్రీల ఉద్యమంలో, ఆయన పౌర హక్కుల ఉద్యమంలో భావ సారూప్యతలు చాలా ఉన్నాయి. కానీ ఏమైనా ఘర్షణ అంటే పర్సనల్గా కాదు నేను అడుగుతున్నది, ఈ హక్కుల ఉద్యమాల పట్ల మధ్యలో ఏమన్నా ఘర్షణ అంశాలు ఏమన్నా వచ్చేవా? ఆయనకు పూర్తి అండర్స్టాండింగ్ ఆఫ్ జెండర్ ఉండింది. ఐ మీన్ ఐ వుడ్ హావ్ బీన్ పుష్డ్ అదర్వైజ్. ఆయన పూర్తి అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి దేర్ వాజ్ నో క్వశ్చన్ ఎట్ ఆల్. అండ్ చాలాసార్లు ఆయన ఒపీనియన్ అడిగేది. ఆయన ఏమన్నా, నేను వ్యక్తిగా అడగట్లేదు, యాక్చువల్గా ఉద్యమాల మధ్య అడుగుతున్నా. ఉద్యమాల మధ్య ఆయన పియూసీఎల్, ఏపీసీఎల్సీలు ఉన్నాడు. మరి ఏపీసీఎల్సీకి స్త్రీశక్తి ఎప్పుడు సంబంధం లేదు. ఏపీసీఎల్సీ వాళ్ళు జరుపుకుంటారు, మాకు ఇష్టం ఉంటే మేము వెళ్తాం అంతేగాని అట్లా కలిసి ఒక్కటి మన హాస్టసే. ఏపీసీఎల్సీ పెద్ద ఆర్గనైజేషనే, కన్నా వాజ్ ప్రెసిడెంట్ ఫర్ సో మెనీ ఇయర్స్ అంతా. కానీ వాళ్ళు ఒక స్త్రీశక్తినో అస్మితనో జాయింట్గా పెట్టుకొని చేస్తారని అనుకుంటాం. చాలా సంథింగ్, ఐ మీన్ బికాజ్ ఎవ్రీబడి వోంట్ బీ ఫెమినిస్ట్ ఆర్ ఈక్వల్. అందరి పేట్రియార్కల్ సెంటిమెంట్స్ చాలా ఉంటాయి. వాళ్ళు ఎన్నుకొని వీళ్ళకి కొంచెం తెలివి ఉంది, లేకపోతే వీళ్ళు హక్కులు అర్థం చేసుకుంటారన్న వాళ్ళనే యాక్సెప్ట్ చేస్తారు. కానీ మొత్తం ఆర్గనైజేషన్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఎప్పుడు కూడా ఆ మాట అసలు నిజానికి ఆ మాట రాలేదు. మీరు కలిసి చేస్తామని రాలేదు. మేము వాళ్ళు ముట్టుకోదలుచుకోలేదు. మేము మడి కట్టుకొని ఉన్నాం వేరుగా. ఎందుకంటే మా దారి మాకుంది, వాళ్ళతో కలిసి చేయవలసింది ఏముంది. వాళ్ళు ఏదైనా ఆర్గనైజేట్ చేస్తే ఒక ప్రొసెషన్, సరే మేము వెళ్ళాలనుకుంటే మేము వెళ్ళేది. అప్పుడు మేము అస్మితగా వెళ్ళాలనో ఇంకా శ్రీశక్తిగా వెళ్ళాలనో ఏం లేదు. ఆ ఆర్గనైజేషన్లో భాగంగా వెళ్ళేవాళ్ళం అంతే.